దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి, మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. యువ హీరో కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీ ప్రియ జంటగా నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ చెన్నై లవ్ స్టోరీ విడుదలకు సిద్ధమైంది. రవి నంబూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం జూలై 24న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లోకి రానుంది. వైజాగ్ లో జరిగిన గ్రాండ్ ప్రెస్ మీట్ లో హీరో కిరణ్ అబ్బవరం సినిమా విజయంపై ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు చూడని సరికొత్త కథతో సినిమా తెరకెక్కిందని, బాక్సాఫీస్ వద్ద ఖచ్చితంగా పెద్ద విజయం సాధిస్తుందని అన్నారు. సాయి రాజేష్ కథ, స్క్రీన్ ప్లే, మాటలు అందించగా దర్శకుడు రవి నంబూరి ప్రేక్షకులను సరికొత్త ప్రపంచంలోకి తీసుకువెళ్లేలా సినిమాను రూపొందించారని కిరణ్ తెలిపారు. అద్భుతమైన మంచి తెలుగు ప్రేమ కథను చేసినందుకు, కానీ చెన్నై లవ్ స్టోరీ అని టైటిల్ పెట్టాము. అదే ట్విస్ట్, అదేంటో మీరు సినిమాలో చూసి తెలుసుకోవాలి. మీ సపోర్ట్కి, మీ ఎంకరేజ్మెంట్కి చాలా చాలా థ్యాంక్స్. సినిమా రిలీజ్ అవబోతుంది, ఖచ్చితంగా అందరు థియేటర్స్లో చూసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ. సో ఇంటర్వెల్కి నేనైతే ఫుల్ ఫ్లాట్ అండ్ కథ మొత్తం వినిన తర్వాత ఒక్క పూటలో నాకు ఇది ఓకే అయిపోయిన సినిమా. అదే రోజు వెళ్ళాను, కథ విన్నాను, బయటికి అడ్వాన్స్తో బయటకు వచ్చాను అనమాట. సో అంత ఈజీగా ఓకే అయిపోయిన సినిమా అండ్ ఇంత పెద్ద పాత్ర, ఇంత గొప్ప పాత్ర కాబట్టి నేను కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా నేను వీలైనంత వరకు. మొత్తము చెన్నైలో జరుగుతుంది సార్. అంటే క్యారెక్టర్స్ ఇక్కడ నుంచే ఇద్దరు వర్క్ చేసుకోవడానికి అక్కడ చెన్నైలో అంటారు, లవ్ అక్కడ స్టార్ట్ అవుతుంది. సో అందుకని చెప్పి ఆ ప్రాంతంలో జరిగిందని చెప్పి అలా చెన్నై లవ్ స్టోరీ పెట్టాను. ఇప్పటి వరకు మన తెలుగు స్క్రీన్ పైన చూడని ఒక ప్రేమ కథ, కుటుంబం మొత్తం కలిసి చూడగలిగే ప్రేమ కథ. అండ్ మా ప్రేమ కథ చాలా కొత్తగా ఉండబోతుంది. మీరు థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఒక న్యూ ఎక్స్పీరియన్స్ ఫీల్ అవుతారు. సో ప్లీజ్ గో అండ్ వాచ్. క్లియర్ అంతా టర్న్ అయింది అక్కడి నుంచే. ఎస్ఆర్ కళ్యాణ్ అనే కదా ఆర్కే బీచ్లోనే కూర్చొని రాశాను కదా, అక్కడి నుంచి మొత్తం అంతా టర్న్ అయిపోయింది. సో వైజాగ్ ఈజ్ ఆల్వేస్ స్పెషల్. అండ్ నాకు వైజాగ్ ప్రజలు అన్నా కానీ ఎందుకో తెలియకన్నా సో మచ్ ఆఫ్ లవ్. ఎప్పుడు చూసినా, ఎప్పుడు వచ్చినా కానీ, కలిసినా కానీ అందరికీ అది అలాగే కంటిన్యూ అవ్వాలి. నేను ఇంకా మంచి సినిమాలు తీసి, అరే మా కిరణ్ అన్న సినిమా రా, లేకపోతే అరే మనోడు ఇంట్లో అని ఓన్ చేసుకున్నారు, మనోడు ఏదో సినిమా తీసాడరా అంటే నా పేరుంటే ఖచ్చితంగా మీరందరూ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసి ఇలాంటి సినిమాలు తీయాలని కోరుకుంటున్నాను. అసలు కనెక్టివిటీ ఏం లేదు సార్, ఇది కంప్లీట్లీ కొత్త క్యారెక్టరేషన్స్ అండ్ కంప్లీట్లీ స్టోరీ లైన్ కూడా చాలా కొత్తగా ఉంటుంది. దానికి దీనికి సంబంధం లేదు సార్. దానికన్నా ఇంకా కాన్ఫిడెంట్ గానే ఉన్నాం మేకర్స్ అందరం. సినిమాల్లో ఉంటాయి మనందరము, అది రిలేటబుల్ ఫ్యాక్టర్ ఉంటుంది. దీంట్లో నేను ఒక అసిస్టెంట్ డైరెక్టర్ రోల్ ప్లే చేస్తున్నాను. డైరెక్టర్ అవ్వాలి, అలా అయినా స్క్రీన్ పైన ఒకసారి నా పేరు చూసుకోవాలి అని. మేబీ నా లైఫ్లో నేను ఇవన్నీ ఫేస్ చేశాను కదా, నాకు ఇంకా చాలా రిలేటబుల్. రేపు మీరు సినిమాలో చూసేటప్పుడు కూడా బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివ గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివ గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి, తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును.